అండి బంగారము 15 సంవత్సరాలుగా నేను బంగారాన్ని కొంటున్నాను. బెంగళూరులో కొన్నప్పుడు ఒక రేట్ ఉంటుంది, సేమ్ డేనే చిత్తూరులో చెక్ చేస్తే వేరే రేట్ ఉంటుంది అన్నమాట. ₹1,00,000 బంగారం అయితే 20,000 ఎక్స్ట్రాగా మనం కొంతమంది బేరాలు ఆడుతూ ఉంటారు. కొన్ని పెద్ద ఎలాంటి బంగారాన్ని అమ్ముతున్నారు, 24 క్యారెట్ అమ్ముతున్నారా, 22 క్యారెట్ అమ్ముతున్నానివ్వండి, కమ్మలు, నెక్లెస్, లాంగ్ చైన్ ఏదైనా సరే దాంట్లో 5 to 7% వరకు కలెక్ట్ చేస్తారండి. ఒక ఎక్స్ట్రాగా 20,000 నుండి 30,000 వరకు పే చేస్తారు. నమస్తే అందరికి. మన ఆడవాళ్ళకి చాలా ఇష్టమైన టాపిక్ బంగారం అండి, బంగారము. ఈ రోజు బంగారం గురించి కొన్ని విషయాలు మీతో నేను షేర్ చేస్తున్నాను. 15 సంవత్సరాలుగా నేను బంగారాన్ని కొంటున్నాను. ఈ 15 సంవత్సరాల్లో నేను తెలుసుకున్నవి, నేను ఫాలో అవుతున్న టిప్స్ మీతో నేను షేర్ చేస్తున్నాను. ఈ వీడియో తీసే రోజు అక్షరాల బంగారం రేట్ వచ్చి 10 గ్రాములు 24 క్యారెట్ 79,040 రూపీస్ ఉందండి. అక్షరాల 79,040 రూపీస్ ఉంది. రోజు రోజుకి బంగారం రేటు పెరుగుతుంది. సో ఈ బంగారం కొనేటప్పుడు మనము ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే మేకింగ్ ఛార్జెస్ ఎలా వేస్తారు, వేస్టేజ్ ఛార్జెస్ ఎలా వేస్తారు, మనం కొనే బంగారంలో రాళ్ళుంటే వాటికి ఎలాంటి ఛార్జెస్ వేస్తారు, చాలా విషయాలు మీతో నేను షేర్ చేస్తాను. అలాగే లాస్ట్లో బోనస్ పాయింట్ ఒకటి కూడా యాడ్ చేస్తున్నాను. బంగారం కొనే ముందు ఈ విషయాలు తెలుసుకొని వెళ్ళారు అంటే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. వీడియో అయితే చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. టిప్ నెంబర్ 1, మనం బంగారం కొనేటప్పుడు ఫస్ట్ చూసుకోవాల్సింది ప్రైజు. 1 గ్రామ్కి ఇంత అని ప్రైస్ ఫిక్స్ చేసి ఉంటారు. అది 24 క్యారెట్ కానివ్వండి, 22 క్యారెట్ కానివ్వండి, అలాగే 18 క్యారెట్. సో ఈ మూడిటికి డిఫరెంట్గా ప్రైజ్ని వేస్తూ ఉంటారు. గోల్డ్ ప్యూరిటీని బట్టి ఒక్క రోజులో 2 సార్లు గోల్డ్ రేట్ కూడా చేంజ్ చేస్తూ ఉంటారండి. మనం కొనేటప్పుడు మీది ఏ ఊరైతే ఆ ఊర్లో ప్రైస్ ఎంతో కనుక్కోండి. మీరు ఎక్కడైతే కొనాలనుకుంటున్నారో అక్కడ. నేను బెంగళూరులో కొన్నప్పుడు ఒక రేట్ ఉంటుంది, సేమ్ డేనే చిత్తూరులో చెక్ చేస్తే వేరే రేట్ ఉంటుంది. సో మరి ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మీ ఊరిలో మీరు కొనే రోజు బంగారం రేట్ ఎంత ఉందో తెలుసుకోండి. టిప్ నెంబర్ 2, మేకింగ్ ఛార్జెస్. మనం చాలా వరకు మోసపోయేది ఈ మేకింగ్ ఛార్జెస్లోని. చాలా వరకు గోల్డ్ షాప్స్ మేకింగ్ ఛార్జెస్ ఎలా వేస్తారు అంటే మనం కొన్న ఆభరణం యొక్క డిజైన్ ఉంటుంది కదా, దానిపైన మేకింగ్ ఛార్జెస్ వేస్తూ ఉంటారు. ఒక మంచి డిజైన్ ఉన్న నెక్లెస్ తీసుకున్నాము అంటే మేకింగ్ ఛార్జెస్ చాలా వేసి ఉంటారు. అది చూస్తేనే భయం వేస్తుంది. గోల్డ్కి ఇవ్వాలా, ఈ మేకింగ్ ఛార్జెస్కి ఇవ్వాలా ప్రైస్ అనేది మనకు అర్థమే కాదు ఒక్కొక్కసారి. మీరు దీంట్లో గమనించాల్సింది మేకింగ్ ఛార్జెస్ ఎలా వేస్తారు అంటే మనం కొన్న టోటల్ బంగారం పైన మేకింగ్ ఛార్జెస్ వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెక్లెస్ బై చేసాము అనుకోండి, 4 to 20% వరకు మేకింగ్ ఛార్జెస్ వేస్తారు. మనం కొన్న బంగారం, మనం కొన్న నెక్లెస్ ₹1,00,000 విలువ చేసేది అనుకుంటే దానికి 20% మేకింగ్ ఛార్జెస్ యాడ్ చేశారు అనుకుందాము. 20% యాడ్ చేస్తే అంటే ₹1,00,000కి 20% అంటే 20,000. సో మనం కొన్న ఆభరణం యొక్క విలువ ఇప్పుడు 1,20,000 అన్నమాట. ₹1,00,000 బంగారం అయితే 20,000 ఎక్స్ట్రాగా మనం మేకింగ్ ఛార్జెస్ పే చేసాము. కష్టం వచ్చినప్పుడు, మనకు అవసరమైనప్పుడు మనం కొన్న నెక్లెస్ అమ్మేయాలి అంటే వాళ్ళు ప్యూర్ ఆ నెక్లెస్లో ఉండే బంగారానికి మాత్రమే రేట్ ఫిక్స్ చేస్తారు. మనం ఏదైతే మేకింగ్ ఛార్జెస్ పే చేసామో అది రిటర్న్ రాదండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పినట్టు ₹1,00,000 నెక్లెస్. సో ఆ రోజు రేట్ ఎంత ఉందో దాన్ని బట్టి మనకు ₹1,00,000 రావచ్చు, లేకపోతే దానికంటే తక్కువ కూడా మనకు రిటర్న్ రావచ్చు. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. మనం కొన్ని ఆర్నమెంట్స్, బంగారు ఆభరణాలు కొన్ని చేత్తో తయారు చేస్తూ ఉంటారు, ఇంకొన్ని మిషన్తో తయారు చేస్తూ ఉంటారు. నార్మల్గా గోల్డ్ షాపుల్లో చేత్తో తయారు చేసిన వాటికి ఎక్కువగా మేకింగ్ ఛార్జెస్ వేస్తూ ఉంటారు. ఈ మిషన్తో చేసిన వాటితో కంపేర్ చేస్తే ఇది తెలుసుకోండి. మనం వెళ్ళినప్పుడు అడగం, యాక్చువల్గా మనకు డిజైన్ నచ్చిందా, వెంటనే అమౌంట్ వేసారా. కొంతమంది బేరాలు ఆడుతూ ఉంటారు. కొన్ని పెద్ద షాప్స్కి, బ్రాండెడ్ షాప్స్కి వెళ్తే మనం బేరాలు ఆడే ఛాన్స్ కూడా ఉండదు. వాళ్ళు ఎంత చెప్తే అంత పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి చాలామంది అడగండి, ఇది హ్యాండ్ మేడా, మిషన్ మేడా అని షాప్కి వెళ్ళినప్పుడు అడగండి. దాని బట్టి మేకింగ్ ఛార్జెస్ ఆ షాప్లో ఎంత వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారో కనుక్కొని దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకొని పే చేసి రండి. టిప్ నెంబర్ 3, మనం గోల్డ్ కొనేటప్పుడు చూసుకోవాల్సింది గోల్డ్ ప్యూరిటీ అండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇది. హాల్ మార్క్ ఉన్న గోల్డ్ అయితే రేట్ ఎక్కువగా ఉంటుంది. అది 24 క్యారెట్ కానివ్వండి, 22 క్యారెట్. హాల్ మార్క్ ఉంటే అది ఒక మంచి ప్యూరిటీ ఉన్న గోల్డ్ అని చెప్తారు. అలాగే స్ట్రాంగ్గా ఉంటుంది అంటారు.
నార్మల్గా ఒక స్టాండర్డ్ గోల్డ్ని మెజర్ చేయడానికి హాల్మార్క్ని యూస్ చేస్తారు. నార్మల్గా బిస్కెట్స్ కానివ్వండి, కాయిన్స్ ఇలాంటి వాటిల్లో 24 క్యారెట్ గోల్డ్ని యూస్ చేస్తూ ఉంటారు. అలాగే మనం ధరించే ఈ ఆభరణాల్లో 22 క్యారెట్ గోల్డ్ని యూస్ చేస్తారు. మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, బంగారం కొన్నప్పుడు షాప్ వాళ్ళు మనకి ఎలాంటి బంగారాన్ని అమ్ముతున్నారు, 24 క్యారెట్ అమ్ముతున్నారా, 22 క్యారెట్ అమ్ముతున్నారా, 18 క్యారెట్ బంగారాన్ని అమ్ముతున్నారా అని మనం గమనించాల్సి ఉంటుంది. ప్యూరిటీ లేని బంగారాన్ని అస్సలు కొనకండి, మంచి ప్యూరిటీ ఉన్న బంగారమే కొనుక్కోండి. పెద్ద పెద్ద షాప్స్లో అయితే సర్టిఫికెట్ ఇస్తారు. హాల్మార్క్ సర్టిఫికెట్ ఇచ్చినప్పుడు దాంట్లో ఉంటుంది ఎంత పర్సంటేజ్ ఆఫ్ గోల్డ్ ఉంటుంది అని ఖచ్చితంగా రాసి ఇస్తారు. మనం ఒకవేళ ఎక్కడన్నా చెక్ చేసినా కూడా ఆ ప్యూరిటీ అనేది తగ్గింది అని మనకు తెలిస్తే ఖచ్చితంగా షాప్ దగ్గరికి వెళ్ళి ఫైట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. టిప్ నెంబర్ 4, మనం గోల్డ్ కొన్నప్పుడు ఆ గాజులు కానివ్వండి, కమ్మలు, నెక్లెస్, లాంగ్ చైన్ ఏదైనా సరే దాంట్లో స్టోన్స్ మిక్స్ చేసి ఉంటారు. ఆభరణం అందంగా కనిపించడానికి లేకపోతే చూడడానికి బాగుంటుంది, రకరకాలుగా స్టోన్స్ మిక్స్ చేస్తూ ఉంటారు కదా. వీటి కాస్ట్ ఎంత ఉంటుంది అంటే 300 400 ఉంటుంది. కొంచెం క్వాలిటీ అయితే ఎక్కువ ఉండొచ్చు. కానీ మనము పే చేసేటప్పుడు గోల్డ్ రేటే పే చేసి ఉంటాము. మీరు ఎప్పుడైనా గమనించారా, కొన్ని షాప్స్లో మాత్రమే స్టోన్ వాల్యూ సపరేట్గా, గోల్డ్ వాల్యూ సపరేట్గా వేస్తారు. చిన్న చిన్న షాప్స్లో అయితే అంతా మిక్స్ చేసి గోల్డ్ రేటే తీసుకుంటూ ఉంటారు దాని వెయిట్ ప్రకారము. ఇది గమనించాలి ఎవరైనా సరే గోల్డ్ కొనేటప్పుడు. మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం సేల్ చేసేటప్పుడు, ఆ స్టోన్ ఉన్న ఆర్నమెంట్ సేల్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే, ఈ స్టోన్స్ అంతా తీసేసి మిగిలిన గోల్డ్ మాత్రం క్యాలిక్యులేట్ చేసి దానికి తగ్గ ఎంత వాల్యూ వస్తుందో అది మాత్రమే మనకు చెప్తారు. సింపుల్ గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, గోల్డ్ కొన్నప్పుడు మనం ఏదైతే ఎక్స్ట్రాగా మేకింగ్ ఛార్జ్ ఇచ్చామో అదైతే అస్సలు తిరిగి రాదు. అలాగే మనం స్టోన్స్కి ఇచ్చిన ఏదైతే అమౌంట్ ఉంటుందో అది కూడా తిరిగి రాదండి. మనం ఏదైతే గోల్డ్ పెట్టామో ప్యూర్ గోల్డ్ దాంట్లో ఎంత ఉందో ఆభరణంలో అది మాత్రమే మనకు రిటర్న్ వస్తుంది. నెక్స్ట్ వన్, వేస్టేజ్. మనం ఏదైనా ఆభరణం కొన్నప్పుడు ఖచ్చితంగా బిల్లులో వేస్టేజ్ అని వేసి ఉంటారు. 5 to 7% వరకు కలెక్ట్ చేస్తారండి ఒక ఆభరణం పైన. మనం అంత డబ్బులు పే చేస్తున్నాము. ఏదైనా మనము ఆర్నమెంట్ కొన్నప్పుడు ఖచ్చితంగా మేకింగ్ ఛార్జెస్ యాడ్ చేస్తారు, స్టోన్ ఛార్జెస్ యాడ్ చేస్తారు. మూడవది ఈ వేస్టేజ్ కూడా యాడ్ చేసి ఉంటారు. ఒక ఆభరణం విలువ 1 lakh అయితే మనం ఎక్స్ట్రాగా 20,000 నుండి 30,000 వరకు పే చేస్తున్నాం అనమాట. ఈ మూడు కలిపి మేకింగ్ ఛార్జెస్, వేస్టేజ్, స్టోన్ వాల్యూ. 1,30,000 పెట్టి ఒక నెక్లెస్ కొన్నాము అంటే మేకింగ్ ఛార్జెస్ రిటర్న్ రావు, స్టోన్ ఛార్జెస్ రిటర్న్ రావు, అలాగే వేస్టేజ్ మనం కట్టిండేది రిటర్న్ రాదండి. కేవలం మీకు గోల్డ్ ఎంత ఉందో అంత డబ్బులు మాత్రమే రిటర్న్ వస్తుంది. అది కూడా మీకు ఆ రోజు గోల్డ్ రేట్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి మనకు రిటర్న్ అనేది వస్తుంది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇవన్నీ తీసేస్తే 1 lakh మాత్రమే మీకు రిటర్న్ అనేది వస్తుంది. దీన్ని బట్టి మీకు ఇప్పటికీ ఒక అవగాహన వచ్చిండాలి, మనము గోల్డ్ కొంటే ఎంత లాస్ అవుతున్నామో అని. ప్రతి షాప్లోనూ మీరు ఏ చిన్న ఆర్నమెంట్ కొన్నా ఈ మూడు అనేది ఖచ్చితంగా ఉంటాయి. ఒకవేళ స్టోన్స్ లేకపోతే స్టోన్స్ ఉండవు, కానీ మేకింగ్ ఛార్జెస్, వేస్టేజ్ అనేది ఖచ్చితంగా యాడ్ చేసే ఇస్తారు బిల్లులో. మనం బంగారం కొనేటప్పుడు షాప్లో మనం చూసుకోవాల్సింది ఆ రోజు బంగారం విలువ ఎంత ఉంది, గోల్డ్ రేట్ ఎంత ఉంది, అలాగే మేకింగ్ ఛార్జెస్ ఎంత వేస్తున్నారు, అది హ్యాండ్ మేడా లేకపోతే మిషన్ మేడా, ఇంకోటి ఏంటి అంటే స్టోన్స్ ఉంటే స్టోన్స్ వాల్యూ ఎంత వేస్తున్నారు, ఫైనల్గా మనం కొన్న ఆభరణానికి వేస్టేజ్ ఎంత వేస్తున్నారు, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. లాస్ట్ బోనస్ టిప్ ఏంటి అంటే, మీరు గోల్డ్ ఎక్కడ కొన్నా సరే, చిన్న షాప్లో అయినా సరే పెద్ద షాప్లో అయినా సరే, కొన్నదానికి జిఎస్టీ బిల్ అయితే తప్పకుండా తీసుకోండి. ఇప్పుడున్న దాంట్లో జిఎస్టీ బిల్లు చాలా ఇంపార్టెంట్. మనకు ఆ గోల్డ్ అనేది క్వాలిటీ లేకపోయినా క్వాంటిటీ లేకపోయినా మనం ఫైట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ బిల్లు ఉంటే తప్పకుండా అడిగి మరీ తీసుకోండి. ఫైనల్గా మీకు అందరికీ హ్యూజ్ థ్యాంక్స్ అండి ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యూస్ఫుల్గా ఉంది అనుకుంటే లైక్ కొట్టండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి గోల్డ్ రిలేటెడ్ వీడియోస్ ఏదైనా కావాలి అంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.